Hey guys, welcome back to our channel. Welcome back to one more new video. ఈ వీడియోలో ఏంటి అంటే నా ఫస్ట్ ట్రైమిస్టర్ అప్డేట్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు లాస్ట్ వీడియో కనుక చూస్తుంటే దాంట్లో చెప్పాను కదా, హాస్పిటల్కి వెళ్ళి 3 days కంటిన్యూస్గా హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. అన్ని టెస్టులు చేసుకొని మా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకోవడానికి. సో ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందో అప్పటి నుంచి ఇంకో టెన్షన్ స్టార్ట్ అయింది అనమాట. అంటే ఫస్ట్ 3 months ఏదైతే ఉందో ఫస్ట్ ట్రైమిస్టర్ అది చాలా క్రూషియల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ కూడా, చాలా సెన్సిటివ్. అందుకే అసలు అందరితో కూడా షేర్ చేసుకోరు ఎవరైనా కూడా ఫస్ట్ 3 months వరకు ఈ న్యూస్. ఎందుకంటే ఈ 3 monthsలో ఏదైనా జరగవచ్చు. నా ఫస్ట్ ట్రైమిస్టర్ అయిపోయి కూడా 2 months అయింది అనమాట. నేను యాక్చువల్లీ ఈ ప్రెగ్నెన్సీ సిరీస్ అనే వీడియోస్ చేయాలి అన్న ప్లాన్ అయితే నాకు లేదు, అసలు ఐడియా కూడా లేకుండే. కానీ నాకు ఈ మధ్య ఏమనిపిస్తుంది అంటే, మాలాగా ఎవరైతే ఫస్ట్ టైం కన్సీవ్ అయ్యారో, ఈ ప్రెగ్నెన్సీని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్స్, చాలా డౌట్స్, చాలా భయాలు అనేవి ఉంటాయన్నమాట. ఎందుకంటే మేము ప్రతిదీ అవునా ఇది ఇట్లా చేస్తే ఇట్లా ఉంటుందా, ఇట్లా అవుతుందా, లైక్ ఇలా ఉంటాయా, ఇన్ని స్కాన్స్ ఉంటాయా అని ప్రతి దానికి మేము కొంచెం షాక్ అయ్యామన్నమాట. సో ఇలా నేను అప్డేట్స్ షేర్ చేస్తే ఎవరైనా లైక్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు కొంచెం ప్రిపేర్డ్గా ఉంటారని చెప్పి సో అప్డేట్స్ చెప్తాము అని చెప్పి ఇప్పుడు చెప్తున్నాను. ఐఎమ్ ఆల్రెడీ ఇన్ మై 5th month. ఇప్పుడు అలా ఫస్ట్ ట్రైమిస్టర్ అంతా కొంచెం ఇబ్బందిగానే ఉండింది. ఎప్పుడైతే 11 weeks కంప్లీట్ అయ్యాయో యాక్చువల్లీ 13th weekలో వెళ్ళామన్నమాట ఎన్టీ స్కాన్కి. నేను రెయిన్బో హాస్పిటల్లో చూయించుకుంటున్నాను. ఇవే అనమాట అవుట్ పేషెంట్ ఫైల్స్. సో ఇప్పుడు నేను పేషెంట్ అనమాట. నాకు ఫస్ట్ టైం వినగానే అసలు వింతగా అనిపించింది, పేషెంట్ ఏంటి పేషెంట్ అని చెప్పి. కానీ అంతే, ఇంకా వాళ్ళంతే అందరినీ పేషెంట్స్ అని అంటారు కదా. సో ఎన్టీ స్కాన్ మేజర్గా ఎందుకు చేస్తారు అని అంటే, ఈ ఎన్టీ స్కాన్లో బేబీ నెక్ చుట్టూ ఉన్న ఫ్లూయిడ్తో టెస్ట్లు చేస్తారనమాట. ఆ టెస్ట్ చేసినప్పుడు బేబీకి ఏమైనా రిస్క్ ఉందా, లైక్ ఏమైనా క్రోమోజోమల్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, అన్ని బాడీ పార్ట్స్ బాగానే గ్రో అవుతున్నాయా లేదా అనే డీటెయిల్స్ దీంట్లో తెలుస్తాయి అనమాట. 90 to 95% అక్యురసీ ఉంటుంది ఎన్టీ స్కాన్ది. సో ప్రతి ఒక్కరికి ఫస్ట్ అయితే ఎన్టీ స్కాన్ చేస్తారు. ఎన్టీ స్కాన్లో రిస్క్ లేదు అని తెలిస్తే దట్స్ ఓకే, ఇంకా మనం హ్యాపీ, ఓకే మన బేబీ సేఫ్ అనే విషయం మనకు అర్థమవుతుంది. కానీ కొన్ని కేసెస్ ఉంటాయి వాళ్ళకి ఎన్టీ స్కాన్లో కొంచెం రిస్క్ అని తెలుస్తుంది అనమాట. సో అలా రిస్క్ అని తెలిసినప్పుడు వాళ్ళకి ఇంకో టెస్ట్ సజెస్ట్ చేస్తారు. ఉంటుంది, నాకు నేమ్ గుర్తులేదు. ఎందుకంటే మాకైతే ఎన్టీ స్కాన్లో అంతా బాగానే వచ్చింది కాబట్టి మేము నెక్స్ట్ టెస్ట్కి వెళ్ళలేదు. సో నెక్స్ట్ టెస్ట్ వెళ్ళిన వాళ్ళకి ఏంటి అంటే, మనకి స్కానింగ్లో ఫ్లూయిడ్ త్రూ చేస్తారు కదా, వాళ్ళకి ఫ్లూయిడ్ తీస్తారనమాట. బేబీ నెక్ చుట్టూ ఉన్న ఫ్లూయిడ్ ఇంజెక్షన్తో కొంచెం బయటకు తీసి ఆ ఫ్లూయిడ్ని టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్తో మాత్రం 100% తెలిసిపోద్ది అనమాట. ఇంకేమైనా అసలు డెఫిషియన్సీస్ వస్తాయా, ఏమైనా హార్మోన్స్ కానీ క్రోమోజోనల్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, రిస్క్ ఉందా అనే విషయం అక్కడ క్లారిటీగా తెలుస్తుంది. సో ఎవరికైతే ఎన్టీ స్కాన్లో ఇలా రిస్క్ ఉందని తెలుస్తుందో వాళ్ళు ఆ టెస్ట్కి వెళ్తారు. ఆ టెస్ట్లో కూడా రిస్క్ ఉంది అని తెలిస్తే అప్పుడు యూ కెన్ థింక్ అనమాట, అసలు ఈ ప్రెగ్నెన్సీలో ప్రొసీడ్ అవ్వాలా అవ్వద్దా, ఏం చేయాలి అని వాళ్ళు అప్పుడు డిసిజన్ తీసుకుంటారు ఇంకా డాక్టర్ హెల్ప్తో. సో అది మెయిన్ రీజన్ అనమాట ఎన్టీ స్కాన్ చేసిన తర్వాతనే ఎవరైనా బయటకి ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేయడం కానీ అలా చేయడానికి. సో అలా మేము ఎప్పుడైతే 13 weeks స్టార్ట్ అయ్యాయో అప్పుడు ఎన్టీ స్కాన్ కోసం వెళ్ళాం కదా. నేను మీకు లాస్ట్ వీడియోలో షేర్ చేశాను, అసలు నాకు బేబీ హార్ట్ బీట్ వినిపించలేదు, నెక్స్ట్ టైం వినిపిస్తాము అని అన్నారని చెప్పి. సో నెక్స్ట్ టైం ఎప్పుడైతే ఎన్టీ స్కాన్ కోసం వెళ్ళామో అప్పుడు నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా హార్ట్ బీట్ విందామని చెప్పి. సో ఆ హార్ట్ బీట్ అనేది వినిపించారనమాట. నేను కార్తిక్ ఇద్దరం వెళ్ళాము స్కానింగ్ రూమ్లోకి. సో హార్ట్ బీట్ వినగానే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా బేబీ పార్ట్స్ చూపిస్తున్నారు, లైక్ ఇంకా పుట్ట కొంచెం కూడా పెరగలే, ఇంతే ఉంది బేబీ. మీకు రిపోర్ట్స్లో చూస్తే అర్థమవుతుంది. చాలా చిన్న ఉందన్నమాట, ఫీటస్ అంటారు ఇప్పుడు. సో అంత చిన్న ఉంది, అందులోనే అన్ని పార్ట్స్ చూపిస్తున్నారు. అంతా 7 centimeters ఏమో లెంత్ ఉందన్నమాట, టోటల్ లెంత్. హార్ట్ బీట్ వినిపిస్తున్నారు, అంతా చూస్తే ఒక మిరాకిల్ లాగా అనిపించింది అనమాట. ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. ఫీటల్ హార్ట్ రేట్ FHR అంటే, సో హార్ట్ బీట్ ఎంత ఉంది, 158 BPM ఉందన్నమాట. సో నెక్స్ట్ అక్కడ CRL లెంత్ అంటే బేబీ క్రౌన్ లెంత్, ఇంకా NL అంటే అదే చెప్పాను కదా బేబీ నెక్ వెనకాల ఉండే ఫ్లూయిడ్. సో అవన్నీ ఎంత ఉన్నాయి ఏంటి అని డీటెయిల్స్ ఇచ్చారనమాట. అన్నీ నార్మల్గానే ఉన్నాయని చెప్పారు. సో ఫైనల్గా అయితే రిస్క్ ఏం లేదు అని చెప్పి ఇక్కడ రిపోర్ట్ ఇచ్చేసారనమాట సైన్ చేసి. ఇంకా నెక్స్ట్ ఇవి నీట్గా స్కాన్ చేసి ఉన్నాయి బేబీవి. చిన్న ఉన్నాయన్నమాట. చూస్తే ఇక్కడ చూడండి కలర్లో ఉంది కదా, అది హార్ట్ అనుకుంటా. అండ్ ఇక్కడ ఇది హార్ట్ బీట్.
సో వినిపించారు, ప్లస్ ఇలా క్లియర్గా ఇచ్చారనమాట. ఇక్కడ ఇవి చూస్తే లంగ్స్ ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి. మరి 7 సెంటీమీటర్స్ ఉన్న బేబీకి ఇంత క్లియర్గా తీసి చూపించడం నాకు అసలు చాలా బాగా అనిపించింది అనమాట చూస్తే. అండ్ ఇందులో చూస్తే అయితే ఇంకెంత క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి. అన్ని పార్ట్స్, నోస్ కానీ, స్టొమక్ కానీ, లెగ్స్, హ్యాండ్స్, చీక్స్ అన్నీ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ ఇది ప్లజెంటా అనమాట. సో నా నుంచి నా బేబీకి బ్లడ్ ఫ్లో ఎలా అవుతుంది అది కలర్లో కూడా చూపించారు అక్కడ. సో ఇంకా ఫుడ్ మొత్తం త్రూ ప్లజెంటానే వెళ్తుంది. సో అదంతా డీటెయిల్గా చూపించారనమాట. రిపోర్ట్స్ చూడగానే చాలా బాగా అనిపించింది, ఈ స్కానింగ్ రిపోర్ట్స్ మెయిన్గా బేబీ చూడగానే. అండ్ ఇది బ్లడ్ టెస్ట్ అనమాట. సో అన్నీ చెక్ చేసిన తర్వాత హిమోగ్లోబిన్ ఒకటి చాలా తక్కువ వచ్చింది, 7.7. ఆ బ్లడ్ 7.7 ఉండడం చూసి డాక్టర్ కూడా షాక్ అయింది. ఫస్ట్ అయితే తిట్టింది, నీకు ముందు తెలీదా, నీకు అసలు బ్లడ్ ఇంత తక్కువ ఉందని చెప్పి నువ్వు ఎప్పుడు టెస్ట్ చేసుకోలేదా, ఇప్పుడు ఈ టైంలో నీకు సడన్గా ఇంప్రూవ్ అవ్వాలంటే కష్టం కదా, నువ్వు ఎంత హెల్తీ ఫుడ్, ఎంత డైట్ మెయింటైన్ చేసినా కూడా అంత బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడం అంటే అసలు కష్టము. సో నాకు డాక్టర్ అయితే అప్పుడు ఐరన్ ట్యాబ్లెట్స్, కాల్షియం ట్యాబ్లెట్స్ అండ్ ఫోలిక్ యాసిడ్, ఈ 3 ట్యాబ్లెట్స్ ఇచ్చింది. ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఫుడ్ కూడా మంచిగా తీసుకోమని చెప్పింది అనమాట. సో అవి 2 చేస్తే కొంచెం కొంచెం బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇలాంటి ఇష్యూస్ ఏం రావద్దు అంటే ముందు నుంచే ప్రిపేర్డ్ ఉండాలన్నమాట. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే నేను బయట ఫుడ్ అయితే తినలేకపోయాను. ఫస్ట్ ట్రైమిస్టర్ మొత్తం అసలు మ్యాక్సిమం ఇడ్లీ పైన డిపెండ్ అయి ఉన్నాను అనమాట. నాకు రైస్ తినాలనిపించేది కాదు, ఏది తిన్నా వామిటింగ్ అయ్యేదనమాట. సో అది డిపెండ్స్ పర్సన్ టు పర్సన్. కొంతమందికి అలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు, సో ఏదైనా తినగలుగుతారు. నాకైతే అలా ఉండింది, నేను మేజర్లీ ఇడ్లీ తినేదాన్ని. సో ఫస్ట్ 3 months ఏంటంటే మన బాడీలో చాలా హార్మోన్స్ చేంజెస్ వచ్చేసరికి మన బాడీ దానికి అలవాటు పడాలన్నమాట. లైక్ ఎలా అంటే నాకైతే అసలు ఫస్ట్ 3 months కొంచెం కష్టంగానే ఉంది చెప్పాలి అని అంటే. అండ్ నాకు హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయి ఫస్ట్ ట్రైమిస్టర్లో, వాటిని ఎలా ఓవర్కమ్ చేశాను, ఇంకా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు అనేది కూడా చెప్తాను. సో యాక్చువల్లీ ఫస్ట్ 1 month అయితే మనకు తెలియకుండానే అయిపోతుంది, ఇంకా సెకండ్, థర్డ్ 2 months మాత్రమే. కానీ ఈ 2 months ఏంటంటే చాలామందికి చాలా ఇష్యూస్, వామిటింగ్స్ కానీ, లేకపోతే డిజీనెస్ కానీ, లేకపోతే ఏం వర్క్ చేయాలి అనిపించకపోవడము. నాకైతే అలాగే ఉండదు అసలు. డైలీ మార్నింగ్ లేవగానే వామిటింగ్స్ అయ్యేవి. సో ఏం వర్క్ చేయాలన్నా కూడా నాకు చేయాలనిపించేది కాదనమాట. సో పొద్దున్నే అసలు మార్నింగ్ లేవాలంటే అబ్బా ఇప్పుడు లేవగానే మళ్ళీ వామిటింగ్ అవుతుంది, మళ్ళీ డిజీనెస్ వస్తుంది, కళ్ళు తిరుగుతాయి, ఇదంతా ఫేస్ చేయాలన్నట్టు అనిపించేది. నేను కార్తిక్ ఇద్దరమే ఇంట్లో ఉండేవాళ్ళము. సో కార్తిక్కి పాపం చాలా వర్క్ ఎక్కువైపోయింది. అటు ఆఫీస్ వర్క్ మేనేజ్ చేసుకోవాలి, టీవీ మేనేజ్ చేసుకోవాలి. నాకేమో అసలు నా ఆఫీస్ వర్క్ చేసుకోవడానికే అయిపోయేది, అంటే అది కూడా చేయాలనిపించేది కాదనమాట. సో ఇంకా ఫస్ట్ ట్రైమిస్టర్లో మమ్మీనైనా అత్తమ్మనైనా ఇక్కడ హైదరాబాద్ రమ్మందాము అని అంటే మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటే, మమ్మీ వచ్చినా డాడీ ఒక్కడే వంట చేసుకోవాలి, అక్కడ ఇబ్బంది, అత్తమ్మ వచ్చినా మామయ్య కూడా ఇబ్బంది. ఇంకా అసలు వాళ్ళు ఎవరిని రమ్మని కూడా చెప్పలేదన్నమాట. సో ఇంకా కార్తిక్ నేనే చూసుకుందాము, ఏదైనా కూడా లెట్స్ ఫేస్ అన్నట్టు అనుకున్నాము. సో ఇంకేమైంది అంటే డైలీ మార్నింగ్ నాకు అసలు తొందర లేవాలంటేనే ఆ భయంతోనే లేట్గా లేచేదాన్ని. లేవగానే ఇంకా బ్రష్ చేసిన వెంటనే వామిటింగ్ అయ్యేది ఖచ్చితంగా. ఇంకా వామిటింగ్ అవ్వగానే ఆబ్వియస్లీ ఏముండదు పొట్టలో, కాబట్టి అసలు కళ్ళు తిరిగేవి. సో కార్తిక్ నా కోసం తొందర లేచి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేవాడు. డైలీ మార్నింగ్ బాయిల్డ్ ఎగ్స్ తినేదాన్ని 2, అవి తిని ఇంకా ఫ్రూట్స్ తీసుకుంటే, ఆరెంజెస్ చాలా ఎక్కువ తిన్నాను నేను, ఎందుకు ఆరెంజెస్ తినాలనిపించేది. ఆరెంజెస్ అవి తింటే కొంచెం సెట్ అయ్యేదన్నమాట. తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా వర్క్ చేసేదాన్ని. ఫస్ట్ ట్రైమిస్టర్ అంతా ఇంత డిఫికల్ట్గా ఉండే కదా. సో నాకు తెలీదు ఇంకా మొత్తం 9 months ప్రెగ్నెన్సీ అంతా ఇలాగే ఉంటుందేమో అని చాలా భయపడ్డాం అనమాట. అండ్ ఇంకా అక్కడ మేనేజ్ చేసుకోవడం కొంచెం కష్టమే అయింది. ఊరికి వచ్చేసాము నేను కార్తిక్. సో ఎప్పుడైతే మీరు ప్రిపేర్ అవుతున్నారు ప్రెగ్నెన్సీకి, అప్పుడే ఒకసారి మినిమం బేసిక్ టెస్ట్లు లైక్ ఇట్లా బ్లడ్ టెస్ట్ ఇలాంటివన్నీ చేసుకున్నారు అని అంటే ప్రిపేర్డ్గా ఉండొచ్చు అనమాట. ఇప్పుడు ఒక్కసారి స్టార్ట్ అయింది అంటే ఆ బ్లడ్ మీకు కావాలి, మీతో పాటు మీ బేబీకి కూడా సప్లై అవ్వాలి. ఇద్దరికి సరిపోయేంత బ్లడ్ ఉండాలంటే ఫస్ట్ మీ బాడీలో మీకు కావాల్సినంత బ్లడ్ ఉండాలి కదా. సో అదంతా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే కొంచెం కష్టమే ఆ టైంలో. ఇంకా అప్పుడు మేజర్లీ ట్యాబ్లెట్స్ త్రూనే అవుతుంది. సో ముందైతే కొంచెం బీట్రూట్, యాపిల్స్ ఇలాంటివి తీసుకుంటే తొందర ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనమాట. సో అందుకే కొంచెం ముందు ప్రిపేర్డ్గా ఉండి ఇలా టెస్ట్ చేసుకుంటే ఇలాంటి ఇష్యూస్ రావు. నేను అలా ఫేస్ చేశాను కాబట్టి ఇంకా వేరే వాళ్ళు అట్లీస్ట్ నా వీడియో చూసిన వాళ్ళైనా అలా ముందుగా ప్రిపేర్డ్గా ఉంటారని చెప్తున్నాను. సో మేము ఇంకా ఊరికి వచ్చేసాక కొంచెం ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది అనమాట నాకు. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక డైలీ మంచి ఫుడ్ తీసుకోవడము, టైం టు టైం, ఇంకా మమ్మీ కుక్ చేసి ఇవ్వడము, బీట్రూట్ జ్యూస్ తాగడము, ఇలా కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ చేంజ్ చేశాక ఇంప్రూవ్ అయింది అనమాట. మళ్ళీ ఇంకా 5 monthsలో
టిఫా స్కాన్ ఉంటుంది, ఆ టిఫా స్కాన్ అప్డేట్ కూడా నేను మీకు ఇస్తాను. సో టోటల్ ప్రెగ్నెన్సీ జర్నీలో ఉన్న స్కానింగ్స్ ఏంటి, అందులో మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి, ఏమేమి తెలుస్తాయి బేబీ గురించి ముందే, సో ఇవన్నీ డీటెయిల్స్ మీకు ఇస్తాను. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే ధైర్యంగా ఉండాలి, అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలి. ఫస్ట్ ట్రైమిస్టర్లో అయితే అంతా మంచి జరగాలని కోరుకుందాం అందరికీ. అనుకోకుండా ఏదైనా చెడు జరిగినా కూడా దేవుడు మన కోసం ఇంకోటి ఏదో పెద్దది, ఇంకోటి మంచిది ఏదో చూస్తున్నాడు అని అనుకోవాలంతే. బీ పాజిటివ్, బీ స్ట్రాంగ్. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.